నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణ ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రజాదరణతో పాటు సామాజిక స్పృహ కలిగిన యాక్టర్ కమ్ పొలిటికల్ లీడర్. సినిమా కంటే సమాజం బాగుండాలని తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ పరితపించే మనసున్న మహారాజు. ఎన్నో భూరి దానాలు చేసిన, ఆపదలో ఉన్న మరెందరికో తన ఆపన్న హస్తం అందించిన సామాన్యుడు ఈ హీరో. సమాజానికి వీలైనంత ఎక్కువ సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తాను మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజాసేవే లక్ష్యంగా సొంతంగా ఓ పార్టీని స్థాపించి నిత్య పోరాటం సాగిస్తున్న కృషివరుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మూడో కుమారునిగా ఏపీలోని బాపట్లలో 1968 సెప్టెంబర్ 2న జన్మించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు కమ్ నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్ కు రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలో అతని పెద్దన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు పవన్. అలా 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో తొలిసారి వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నేటికి సినిమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే సమాజానికి వీలైనంత ఎక్కువ సేవ చేయాలనే సదుద్దేశంతో 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అయితే తాను అనుకున్నట్లు ఎక్కువ మందికి సేవ చేయాలనే టార్గెట్ చేరువ కాలేకపోతున్నాననే బాధ పవన్ ను ఎప్పుడు వేధిస్తూ ఉండేది. సేవకు సరైన మార్గం రాజకీయాలని భావించేవారు పవన్. సరిగ్గా అలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. దీంతో ప్రజారాజ్యంతో తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పవన్. ప్రజారాజ్యం యువ విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన సోదరుడు చిరంజీవి భావజాలాన్ని, ప్రజారాజ్యం పార్టీ ఆశయాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీల్చడంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో అనుకోని రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. కొన్ని అనుకోని సంఘటనలతో చిరంజీవి తన పార్టీని, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వరించింది. ఏం జరుగుతుందని ఆలోచించే లోపే అన్ని చకచకా జరిగిపోయాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనుకూల వ్యక్తులతో సీఎం పదవి ఆశించారు. అది వీలు కాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అదే సమయంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కూడా ఊపందుకుంది. ఏపీ విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్న పవన్ ఎలాగైనా తన వంతు రాజకీయ వ్యవస్థలను మార్చాలని భావించారు. 2014 మార్చి 14న జనసేన పార్టీకి శ్రీకారం చుట్టారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికలకు తగిన సమయం లేకపోవడంతో నేరుగా బరిలోకి దిగలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరితో కలిసి వైసీపీ పేరుతో 2014 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. పవన్ ఆశించినట్టే టీడీపీ, బీజేపీ కూటమి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. తమ విజయానికి కారణమైన పవన్ కు ఏదో ఒక పదవి ఇచ్చి కృతజ్ఞత చూపించుకోవాలని చంద్రబాబు, మోదీ భావించారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ పదవిని స్వీకరించాలని ఆఫర్ చేశారు. కానీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు పవన్. రాష్ట్ర అభ్యున్నతే తనకు కావాలని, ఎలాంటి పదవులు అవసరం లేదంటూ తన మనసులోని అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పేశారు. పదవులకు దూరంగా ఉంటూనే చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు చేసేవారు. అయితే పవన్ ఎన్ని సూచనలు చేసినా టీడీపీ నేతలు వారి పంతా వారిదే అన్నట్లు వ్యవహరించేవారు. కొన్ని నెలలు ప్రత్యేక హోదా అని, మరికొన్ని నెలలు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ చంద్రబాబు యూటర్స్ తో పవన్ విసిగిపోయారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మిన్నా అంటూ ఉదరగొట్టే పేపర్ ప్రకటనలు చేయడం పవన్ కు నచ్చలేదు. టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడంపై ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతున్న పవన్ తన వంతు బాధ్యతగా సూచనలు, నిర్ణయాలు చేశారు. అయితే అవన్నీ బేఖాతరు చేసింది టీడీపీ. దీంతో వాస్తవ పరిస్థితులను గ్రహించిన పవన్ టీడీపీతో రాష్ట్రానికి జరిగిన నష్టం చాలని భావించారు. తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారు. ఇది టీడీపీకి మింగుడు పడలేదు. ఇదే క్రమంలో పవన్ ను వ్యక్తిత్వ హననం చేశారు టీడీపీ నేతలు. అంతేకాదు పవన్ తల్లిని కూడా తిట్టిపడేశారు. ఏపీలో రాజకీయాల్లో ఉంటే టీడీపీ, లేకపోతే వైసీపీ ఉండాలనే పరిస్థితులు కల్పించారు. వీలైనంత ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కి ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి కేవలం మిత్రపక్షంగా వ్యవహరించిన పవన్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతో వెళ్లకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని భావించారు. జనసేన పోరాట యాత్రలను ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉండిపోయిన సమస్యలను వెలికితీస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2019 మార్చి 14న జనసేన పార్టీ 5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీని కూడా
ఓ రేంజ్ లో వేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా విగ్రహాలు ప్రతిష్ఠించడం ఏంటని నిలదీశారు. తనతో కలిసి వచ్చే సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు కుదుర్చుకుని 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. సీన్ కట్ చేస్తే పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కానీ టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో కీ రోల్ పోషించారని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన మధ్య ప్రధానంగా ఓట్లు చీలడంతో వైసీపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవన్ ను దూరం పెట్టిన టీడీపీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అటు టీడీపీ ఉనికి కోల్పోయిందని ప్రచారం చేసిన మీడియా పవన్ కళ్యాణ్ కూడా హేళన చేయడం మొదలుపెట్టింది. మరోవైపు సొంత సినిమా పరిశ్రమ నుంచి కూడా వెకిలి చేష్టలు మొదలయ్యాయి. వీటన్నింటినీ భరిస్తూ వచ్చారు పవన్. 2019 ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ వివిధ జిల్లా నాయకులతో, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. పార్టీని మరింత వ్యవస్థాగతం చేయాలని భావించారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల వరకు జనసేన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం వంటి మేజర్ విషయాలతో పాటు అనేక మైనర్ అంశాలలోనూ పూర్తిగా ఫెయిల్ అయింది. కేవలం సంక్షేమ పథకాలు అందజేస్తూ సంపద సృష్టిని మర్చిపోయింది. రాష్ట్రం భారీగా అప్పుల్లోకి వెళ్లిపోయింది. కరోనాతో రాష్ట్ర ఆదాయం సగం దివాలా తీస్తే సంక్షేమ పథకాలు అమలు ఉన్న పరిశ్రమలు వెళ్లిపోవడం, కొత్త పరిశ్రమలు రాకపోవడంతో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. దీంతో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని భావించారు పవన్. అయితే వ్యవస్థాగతంగా అంతగా బలం లేని జనసేన పార్టీతో వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని భావించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే అనేక సార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ బీజేపీ పెద్దల నుంచి సరైన స్పష్టత రాలేదు. దీంతో వస్తే బీజేపీతో లేదంటే టీడీపీతో ఆయన దోస్తీ కట్టాలని భావించారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప వైసీపీకి పోటీ ఇవ్వడం కష్టమని భావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు తీసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాయి. ఇక టీడీపీ పని అయిపోయిందని అంతా భావించారు. చంద్రబాబు అరెస్ట్ అయినా కనీసం తెలుగు తమ్ములు కూడా పెద్దగా నిరసన తెలపలేదు. ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించలేదు. పాపం అప్పటికే యువగలం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తన పాదయాత్రను పక్కన పెట్టి తండ్రి కోసం పోరాటం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఎవరి ఊహలకు అందని విధంగా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లారు పవన్. 40 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. చంద్రబాబుతో భేటీ తర్వాత రాజమండ్రిలోనే టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. అటు బీజేపీని కూడా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పేశారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా ముందుగా 23 స్థానాల్లో పోటీ చేయాలని భావించిన కళ్యాణ్ బీజేపీ కోసం మరో 2 సీట్లు త్యాగం చేశారు. 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ స్థానాలతో కూటమిలో సభ్యునిగా బరిలో నిలిచారు. అయితే 2019 ఎన్నికల ఫలితాలే 2024లో కూడా రిపీట్ అవుతాయని భావించిన పొలిటికల్ పండితులకు భారీ షాక్ ఇచ్చారు. తన పొలిటికల్ పవర్ ఏంటో చూపించారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో 100% విజయం సాధించారు. టీడీపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. గతంలో 151 సీట్లు సాధించి తమకు తిరుగులేదని భావించిన వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. 164 సీట్లతో కూటమి సాధించిన చరిత్రాత్మక విజయంలో భాగస్వామ్యమయ్యారు. ది పొలిటికల్ కింగ్ మేకర్ గా పవర్ స్టార్ తన సత్తా ఏంటో చూపించారు. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.